ప్రియమైన ప్రేక్షకులందరికీ నమస్కారం. కథా కథనం ప్రపంచానికి స్వాగతం, సుస్వాగతం. మీరు నేర్చుకునే ప్రతి పాఠం, మీరు చూసే ప్రతి దృశ్యం, మీరు చేసే ప్రతి పని మిమ్మల్ని ఉన్నతంగా చేస్తాయి. మన కథల పట్టికలోంచి ఒక బ్రాహ్మణుడు ఇంకా ముంగీస కథ విందామా మరి? ఒకానొక పట్టణంలో సోమేశం అని ఒక బ్రాహ్మణుడు తన భార్య సుందరితో ఇంకా కొడుకుతో నివసించేవాడు. వారి ఇంట్లో ఒక ముంగీస కూడా ఉండేది. ఆ ముంగీసను వారు తమ బిడ్డలాగే ఎంతో ప్రేమగా చూసుకునేవారు. అయితే సుందరికి మనసులో ఒక మూల ఆ ముంగీస తన బిడ్డను ఎక్కడ చంపి తినేస్తుందేమో అని చిన్న అనుమానం. ఒకరోజు సోమేశం, మనం ఈరోజు అడవికి వెళ్ళి కట్టెలు తెచ్చుకోవాలి అని సుందరితో అనగా, అమ్మో, మన బిడ్డని ఒంటరిగా వదిలి వెళ్ళాలంటే భయంగా ఉన్నది అని సుందరి ఆందోళనగా చెప్పింది. దానికి సోమేశం, భయపడకు, మన ముంగీస ఉంది కదా, అది మన బిడ్డను జాగ్రత్తగా చూసుకుంటుంది అని సుందరికి ధైర్యం చెప్పగా వారిద్దరూ కట్టెల కోసం అడవికి బయలుదేరారు. కొంతసేపటికి ఇంటిలోకి ఒక భయంకరమైన పాము నెమ్మదిగా జారుతూ వచ్చింది. అది బిడ్డ పల్లకి వైపు వెళుతూ ఉండగా అది గమనించిన ముంగీస ధైర్యంగా పాముతో తలపడి కొద్దిపాటి ఘర్షణ పడ్డాక చివరికి పాముని చంపి బిడ్డ ప్రాణాలు రక్షించింది. అంతలోనే సుందరి ఇంటికి వచ్చింది. గుమ్మం వద్ద ఆమెకు ముంగీస ఎదురై దాని నోటికి రక్తం అంటుకుని కనిపించింది. అసలే బిడ్డడి మీద బెంగతో వెళ్లిన సుందరికి ముంగీసను అలా చూసేసరికి ముంగీసే తన బిడ్డను చంపిందని ఆ ఆలోచన ఆగ్రహంగా మారి ఒక కర్ర తీసుకుని ముంగీసును గట్టిగా కొట్టి చంపేసింది. గబగబా తన బిడ్డ దగ్గరకు వెళ్లి చూసింది. బిడ్డ పల్లకిలో ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నాడు. పక్కనే చనిపోయిన పాము కనపడింది. నిజం గ్రహించిన సుందరి, అయ్యో, నా తొందరపాటు వలన ముంగీసును చంపేశాను అని పశ్చాత్తాపంతో ఏడ్చింది. కాని అప్పటికే అంతా జరిగిపోయింది. ఎంత ఏడ్చినా చనిపోయిన ముంగీస తిరిగి రాదు కదా. అందుకే ఆలోచించకుండా తొందరపాటులో నిర్ణయాలు లేదా చర్యలు తీసుకోవడం ప్రమాదకరం. ఈ కథను వింటున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ఇంకా ఏ కథ మా నోట వినాలనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎందుకంటే అదే మాకు ఇంధనం కదా మరి. సైనింగ్ ఆఫ్. కథా కథనం, స్టోరీస్ ఆఫ్ ద సోల్.